కీర్తనలు 120 నుంచి 15 కీర్తనలు మనం ఇంట్రొడక్షన్ ఇచ్చాం. ఇవి యాత్ర కీర్తనలు. 120 కీర్తనలు దీని అవుతుంది. యాత్ర కీర్తనలు. యాత్ర అంటే ప్రభు సన్నిధికి మరి దేవుని బిడ్డలు ప్రయాణం చేసి ఆయన సన్నిధిని చూడాలని ఆశతో ప్రయాణం చేసేటప్పుడు పాడుకునే పాటలు, ఇజ్రాయేల్ పాడుకునే పాటలు. ఇది మనకు కూడా వర్తిస్తాయి. మనం కూడా పరిశుద్ధిని చూడాలని, పరిశుద్ధంతో వదిలివేయాలని, పరిశుద్ధంతో శాశ్వతంగా ఉండాలని మనం కూడా ప్రయాణం చేస్తున్నాం. మరి ఈ ప్రయాణంలో కూడా ప్రభు మరి మనకు కూడాను ఈ కీర్తన చాలా అవసరము. అందులో మొట్టమొదటి మనం కీర్తన 120 ప్రార్థన కోసం ఆలోచిద్దాం. తీయండి ఒకసారి. 121 నుంచి 7 వచనాలు చదువుతాను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించును. మోసకరమైన నాలుక ఆయన నీకేం చేయను, ఇంతకంటే అధికముగా నీకేం చేయను. తంగేడు పురుగులతో కూడిన బాణములను, బలాఢ్యులు వాడిగల బాణములను నీ మీద వేయను. అయ్యో, నేను మిష్కులో పరదేశమై ఉన్నాను, కేదారు గుడారుల యొద్ద కాపురం ఉన్నాను. కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించేవాడును. నేను కోరినది సమాధానమే అయినను, మాట నా నోట వచ్చిన తోడనే వారి యుద్ధమునకు సిద్ధమగుదురు. లోకాన్ని ప్రేమిస్తూ లోకంలో ఇచ్చే ఆనందాన్ని ఆనందిస్తూ జీవిస్తున్న మన దగ్గరికి యేసు ప్రభు సువార్త ద్వారా మన దగ్గరికి వచ్చాడు. ఆయన మన దగ్గరికి వచ్చి మనల్ని విడిపించాడు. ఆయన ఈ లోకంలో నుంచి మనల్ని విడిపించాడు. అంటే మనము ఆత్మలో చనిపోయి ఉన్నాము, అపవాది యొక్క బంధకాల్లో ఉన్నాము, చెరసాల్లో ఉన్నాము. అంతేకాదు, నేను ప్రకృతి సంబంధమై ఉన్నాను. అంటే జీవము నాలో లేదు. నేను ఈ లోకంలో చూస్తూ లోకాల్లోనే బ్రతకాలి, లోకంలోనే ఆనందం అనుకుంటూ వెళుతున్న సమయంలో, అంటే ఒక విధంగా చెప్పాలంటే దేవునికి శత్రువై, దేవునికి దూరం అయిపోయి మనము శాశ్వత కాలము దేవుని ఉగ్రతకు భరించడానికి మనం వెళ్తున్న సమయంలో దేవుడు మన దగ్గరకు వచ్చి తన సువార్తను ప్రకటించాడు. ఆ సువార్తలో మనకేమిచ్చాడంటే పాపక్షమాపణ ఇచ్చాడు, నీతిని అనుగ్రహించాడు. అంటే మనము గతంలో, ఇప్పుడు, రేపు చేసిన ప్రతి పాపమునకు శిక్ష మనం అనుభవించాలి. కానీ దేవుడు తన సొంత కుమారుడిని పంపించి మన పాపమునకు శిక్ష ఆయన మీద వేశాడు. అది ఆయన మీద వేసి మన పాప రుణాన్ని ఆయన తీర్చేశాడు. అదే సమయంలో మనం దేవుని సన్నిధికి వెళ్ళడానికి కావాల్సినటువంటి నీతి కావాలి. ఆ నీతిని కావాలనుకుంటే మన దగ్గర ఆ నీతి లేదు. ఎన్ని మంచి క్రియలు చేసినా సరే ఆ నీతి మళ్ళీ వృధా అయిపోతుంది. మట్టి అంటే 99 మంచి క్రియలు చేసి ఒక్క పాపం చేస్తే చాలు, మొత్తం 99 క్రియలు కూడాను వ్యర్థమైపోతుంది. అలాంటి సందర్భంలో దేవుడు ఏం చేశాడంటే, దేవుడే శరీరంలో వచ్చి మనస్థానంలో ఆయన సంపూర్ణంగా ధర్మశాస్త్రాన్ని, దేవుని జీవించాల్సిన జీవితాన్ని ఆయన జీవించాడు. జీవించి మరణించి 3 దినాలు లేచి ఆయన ఎందుకు విశ్వాసించిన వారందరికీ కూడాను ఆయన నీతి వస్త్రాన్ని కప్పాడు. విశ్వాసం ద్వారా వచ్చినటువంటి నీతి వస్త్రం. వీఆర్ సేవ్డ్, మనము రక్షించబడ్డాము. ఆయన నీతినిచ్చాడు. అంతేకాదు, ఆ రోజు ఏం జరిగిందంటే, మనం ఎక్కడో ఉన్నటువంటి దేవునికి శత్రువుగా తిరుగుతున్నటువంటి, దేవునికి ఎడబాటు ఉన్న సందర్భంలో మనం ఏం చేశాడంటే, అసలు యోగ్యత లేని, అర్హత లేని మనల్ని ఏం తీసుకొచ్చాడంటే దేవుని కుటుంబంలోకి తీసుకొచ్చాడు. దేవుని కుటుంబంలో తీసుకొచ్చి తండ్రి ఆయన పిలవడానికి కృప చూపించాడు. అంటే మనల్ని దత్తత తీసుకున్నాడు, మనల్ని దత్తత చేసుకున్నాడు అనమాట. అంతేకాదు, మనల్ని ఇంకా ఈ లోక ప్రయాణంలో మనం తగ్గిపోకుండా ఉండడం కోసం, మనం ఎప్పుడు కూడాను మన నిరీక్షణ ఆయన పైన పెట్టుకోవడం కోసం, నేను దేవుని చూస్తాను నిరీక్షణ పెట్టుకోవడం కోసం, ఆ నిరీక్షణ కంప్లీట్ చేయడానికి కావాల్సినటువంటి శక్తి మన దగ్గర లేదు కనుక మనం ఈ ప్రయాణంలో మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉండాలని మనలోనే పరిశుద్ధాత్మ దేవుడిని ఉంచాడు. ఆయన అంటే సంచిపరంగా గిఫ్ట్గా ఇచ్చాడు. ఆయన విమోచన దినం వరకు, అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టేంత వరకు కూడాను
దేవుడు మనలో ఉండి నడిపిస్తున్నాడు. అంటే పాపం కోసం, నీతి కోసం ఒప్పింపు చేస్తూ దేవుని వైపుకి, దేవుని రూపంలోకి మారుస్తూ దేవుని వైపుకి నడిపిస్తున్నాడు. అంతేకాదు మనల్ని ఏం చేశాడంటే, మనం ఈలోక సంబంధంలో ఉన్నప్పుడు మనల్ని ఏం చేశాడంటే మనల్ని హెవెన్లీ సిటిజన్షిప్ ఇచ్చాడు. పరలోక సంబంధాలుగా చేశాడనమాట. మనకి పరలోక సంబంధాలుగా చేశాడనమాట. సో అంటుంది ఏంటంటే, ఇలాంటి పరిస్థితుల్లో మనము ఎప్పుడైతే పరలోక సంబంధాలుగా చేపట్టామో మన ఆ సంతానం, మన మైండ్ అంతా దేవుని వైపే పెట్టుకొని మనం ప్రయాణం చేస్తాను. నేను దేవుణ్ణి చూస్తాను, నా ప్రభువుని చూస్తాను, మహిమలో చూస్తాను, చూడబోతుందా పాడే కదా. అదే ఆయన చూస్తామని నిరీక్షణతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ గొప్ప నిరీక్షణ అడుగులు వేస్తున్నప్పుడంట ఏం జరుగుతుందో ఈ కీర్తనలో మనం చూస్తాం. ఏం జరుగుతుందంటే మొట్టమొదట నీకు శ్రమలు ఎదురవుతాయి. ఈ ప్రయాణంలో ఎదురయ్యే శ్రమల కోసం ఈ కీర్తన మాట్లాడుతుంది. నీకు చాలా శ్రమలు ఎదురవుతాయంట. మొట్టమొదటి ఏం మాట్లాడుతుందంటే, ఈ లోకం నీతో అబద్ధం చెప్తుందంట. ఏమైనా అబద్ధం చెప్తుంది? మేబీ దేవుడు లేడు, ఈ లోకం నీతో మాట్లాడుతుందంట. లోకం అబద్ధం చెప్తుందంట. వాళ్ళ మనుషులు వాళ్ళ జీవితాల ద్వారా కానీ, వాళ్ళ మాటల ద్వారా కానీ ఇంకా అబద్ధాలు చెప్తారంట. చెప్పి ఏం చెప్తారంటే, నిన్ను దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఆపుతుందంట. దేవుని సన్నిధిలో శాశ్వతమైన సంతోషం లేదు, ఈ లోకంలోనే సంతోషం ఉంది అన్నట్లుగా ఈ లోకం నీతో మాట్లాడుతుంది, అబద్ధాలు చెప్తుందంట. అంటే నీ విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని అక్కడ మనం చూస్తాం. మనం మాటల ద్వారా మనం గొప్ప శ్రమను తీసుకొస్తుందట ఈ లోకం. అంటే దేవుని అడుగులు వేయాలని ఆస్తవం నడుస్తున్న నీ దగ్గరికి వీళ్ళు ఏం చేస్తారంటే, నిన్ను మాటలతో చాలా బాధపడతారు. అదే కదా 120 వచనంలో, 120 కీర్తనలో 2వ వచనం, యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. సో మొట్టమొదటిది ఏంటంటే నీకు అబద్ధం చెప్తుంది లోకం. దేవుడు మంచోడు కాదు, తెలియదు, చూద్దాం నెక్స్ట్ టైం లోపలికి చూద్దాం. రెండోది ఏంటంటే నీకు ఇప్పుడు బాధ పెట్టేవారు కొందరు ఉంటారు ఈ లోకంలో. ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు, దేవునితో నీ ప్రయాణం చేస్తున్నప్పుడు నీతో బాధ పెట్టేవారు ఉంటారట. నీతో ఎప్పుడు గొడవ పెట్టుకుంటారట. అంటే దేవునికి నీకు శత్రుత్వం ఉన్నప్పుడు దేవుడు తన కృప చేత మరి సమాధానాన్ని తీసుకొచ్చాడు ఇద్దరి మధ్యకి. తన కుమారు యొక్క రక్తంలో మన పాపములని కడిగి ఇద్దరి మధ్య సమాధానం తీసుకొచ్చాడు. సమాధానం పొందుకున్న నీవు నీ సమాధానాన్ని వెంటాడుతుంటే వీళ్ళేం చేస్తారంటే, సమాధానానికి బదులుగా నీతో దెబ్బలాటలు పెట్టుకుంటారట, నీతో గొడవలు దిగుతారట. సమాధానం కోరుకుంటే నువ్వేమో నిన్ను దుఃఖ పెడతారట. నీకు సమాధానం వెతికి వెంటాడుతుంటే వాళ్ళంట గొడవలు వెతికి వెంటాడతారట. అంటే నీకు సమాధానం అనే నీరు ఆయన దగ్గర తీసుకెళ్తాం అనుకో, వాళ్ళు దేంతో వస్తారు? అగ్నిని బాణాలతో వస్తూ ఉంటారు నీ దగ్గర. అలాంటి వాళ్ళు ఉంటారట. ఒకటేమో నీకు మోసం చేసేవారు, అంటే నీకు అబద్ధాలు చెప్పేవారు, దానితో బాధపడతారంట దేవుని బిడ్డ. రెండోది ఏంటంటే, నీకు సమాధానం లేకుండా నిన్ను గొడవలు పెట్టేవారు ఉంటారు. అదే కదా 127లో ఉంటుంది, నేను కోరినది సమాధానమే అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారి యుద్ధంతో సిద్ధమవుతుంది. అంటే అర్థం బాగున్నావని అంటే ఏమంటారట? గొడవ పట్టుకుంటారు. ఏదో బాగున్నావనంటే అంటే గొడవ అది. సో మొదట నీవు దేవుని సన్నిధికి చేరకుండా ఆపే వాళ్ళు ఉన్నారు. సమాధానం పొందుకున్న నీకు ఈ దుష్టలోకంలో అపవాది జనాంగము ఏం చేస్తారంటే, నీకు బాధలు తీసుకొస్తారంట, యుద్ధాన్ని కోరుకుంటారు. మరి ఇలాంటి సమయంలో, ఇలాంటి సందర్భంలో దేవుని ఎదుటికి నేను ఎలా వెళ్ళాలి? నేనేం చేయాలి? దేవుని భయం లేని జీవితాల మధ్య నేను జీవిస్తున్నాను కదా, దేవుని భయం లేని జీవితాల మధ్య నేను జీవిస్తున్నాను కదా, నేను ఏం చేయాలి? కీర్తన 3 సత్యాలు చెప్తుంది. అంటే నీవు కానీ నీ జీవితంలో శ్రమలున్నా, బాధలున్నా, హింసలున్నా,
అది ఎటువైపు నుంచి వచ్చినా సరే నువ్వు చేయాల్సింది ఏంటంటే మూడు సత్యాలు చెప్తుంది. మొట్టమొదటిది ఏంటంటే నీవంట తప్పక ప్రార్థన చేయాలి. మొట్టమొదట నీకు తప్పక ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడానికి శక్తి కావాలి కదా మనకి. ప్రార్థన కావాల్సిన శక్తి ఒకటో వచనంలో చూస్తాం. మొట్టమొదటి నువ్వు తప్పక ప్రార్థన చేయాలి, 1-2 వచనాలు. అలాగే రెండోది ఏం చెప్తుందంటే నువ్వు నమ్మాలి, ఆయన్ని ప్రశ్నించాలి. ఏం ప్రశ్నించాలి? నా దేవుడు నాకు నాకు ఏం చేస్తాడైనా, నేను ఎవరికి మోసం చేయట్లేదు, నేను ఎవరికి ఎంజాయ్ చేయట్లేదు. నన్నే వాళ్ళు దూషిస్తున్నారు, నన్నే వాళ్ళు మాట్లాడుతున్నారు, బాణాలు నా మీద వేస్తున్నారు. దేవుడు వాళ్ళ మీద మళ్ళీ బాణాలు వేస్తాడు. ఏ గోత్రం అయితే నా కోసం తీస్తున్నారో ఆ గోత్రంలో దేవుడు తీస్తాడు. ఆ గోత్రం కాదు, అంతకంటే డీప్ అయిన గోత్రం తీస్తాడు ఆయన అనేది నీకు ట్రస్ట్ ఉంచాలి. మొట్టమొదటి నీ ప్రార్థనకి ఉండాలి. నీకు ఎంత శ్రమ అయినా ఎంత బాధ అయినా నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయాలి. అది విశ్వాసం. ఆ విశ్వాసానికి ఎక్కడ వస్తుందో చూస్తాను. రెండోది నువ్వు ఆయన తప్పకుండా ఆయన మీద ట్రస్ట్ ఉంచాలి. దేవుడు తప్పకుండా జడ్జి చేస్తాడు. నా మీదకి వచ్చిన వారిని దేవుడు విడిచిపెట్టాడు. నేను ఎందుకంటే నేను యెహోవాను ఆశ్రయించాను, ఆయన నీతిమంతుడు న్యాయవంతుడు, తప్పక జడ్జి చేస్తాడు. మూడోది ఏంటంటే జవాబు రాలేదు కదా సిస్టమ్ దగ్గర పెట్టి, ఇంతవరకు జవాబు దొరకలేదు. ఇక్కడ జవాబు దొరకలేదు. ఇక్కడ ప్రార్థనతో స్టార్ట్ అవుతుంది. అంటే ఆయనకి ప్రార్థనలో మాట్లాడాడు, ప్రభు జవాబు ఇచ్చాడు. కానీ ఈయన ఇంక ఆన్సర్ రాలేదు, నీకు వస్తా రాబోతుంది. సో ఏం చేయాలంటే దేవుడు ఆన్సర్ కోసం ఎదురు చూస్తాను. నేను నా చేతిలోకి నేను తీసుకోను. ఓర్పుతో సహించాలి. తప్పక ఓర్పుతో సహించాలి. ఒకటి తప్పక ప్రార్థన చేయాలి. ఇది తప్పక ఆయన ట్రస్ట్ ఉంచాలి, నమ్మకం ఉంచాలి. మూడోది తప్పక ఆయనతో ఓర్పుతో ఎదురు చూడాలి. ఆయన దేవుడు తప్పక జవాబిస్తాడు, ఎదురు చూడాలి. సో ఇది ప్రయాణంలో మొట్టమొదటి మెట్టు. నువ్వు యెహోవాను చూడాలని ఆశపడుతున్నప్పుడు నీ జీవితంలోకి వచ్చిన శ్రమంలో నీకు చేయాల్సిన మొట్టమొదటి మెట్లో 120 కీర్తన ఏం మాట్లాడుతుందంటే ప్రేయర్. 121 కీర్తన ప్రొటెక్షన్. అలాగే ఒక్కొక్క కీర్తన కోసం లాస్ట్ విన్నా మొత్తం ఒక్కొక్క మెట్టు ఎలాంటి మెట్టు అంటే సో మొట్టమొదటి స్టార్ట్ అవుతుంది అంటే ప్రార్థన అనమాట. ప్రార్థన. ఒకసారి లోపలికి వెళ్దాం. నేను తెలియదు నువ్వు ఏ శ్రమల గుండా వెళ్తున్నావో, ఏ బాధల గుండా వెళ్తున్నావో. అది ఫైనాన్షియల్ స్ట్రెస్సే కానీ, అది ఆర్థిక అగైన్ హెల్త్ పరంగా కానీ, మేబీ రిలేషన్స్ పరంగా కానీ, మేబీ నా పాపం ద్వారా స్ట్రగుల్ అయితే ఏదైతే నీకు నమ్మాల్సింది ఏంటంటే దేవుడు నాకు జవాబు ఇస్తాడు. అదే కదా మొట్టమొదటి చూద్దాం. నీకు బలం ఏంటో తెలుసా? నాకు తెలియదు. నువ్వు గతంలో నువ్వు ఇప్పుడు ప్రార్థన కూర్చోడానికి నీ బేస్ ఏంటో తెలుసా? నీకు కష్టం వచ్చింది, ఇప్పుడు బాధ వచ్చింది, భరించలేనట్టు బాధ వస్తుంది. ఈ బాధ వచ్చినప్పుడు నీ బేస్ ఏంటి? నీ ప్రార్థనకి ఎలా వెళ్ళి కూర్చోగలవు అంటే గతంలో ఒకసారి జ్ఞాపకం చేసుకో. గతంలో నువ్వు ఏ ఉపద్రవంలో ఉన్నప్పుడు దేవుడి దగ్గర నువ్వు మొరపెట్టావో, ఆ ఉపద్రవంలో నుంచి దేవుడు నిన్ను ఎలా విడిపించాడో అది నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇప్పుడు నువ్వు కూర్చోగలవు. ఇక్కడ ఆయన సన్నిధికి వెళ్ళి మొరపెడతావు. గతంలో ఆన్సర్ రానప్పుడు ఇప్పుడు నువ్వు ఎలాగెళ్తావు ముందుకి? సో విశ్వాసంగా నీకు చేయాల్సింది ఏంటంటే నా దేవుడు తప్పక విడిపిస్తాడు, జవాబిస్తాడు. నేను కేకవేగా నాకు జవాబిస్తాడు, నేను మొరపెట్టగా నాకు జవాబిస్తాడు. బలం ఎక్కడి నుంచి వస్తుందంటే గతాన్ని మనము ఒకసారి తప్పదు. నాకు తెలియదు నువ్వు ఎప్పుడైనా గతంలో నువ్వు భరించలేని బాధల నుంచి వెళ్ళావేమో, చాలా ఇరుకుల నుంచి వెళ్ళావేమో, అసలు నిన్ను విడిపించుకునే స్థితిలో నుంచి ఉన్నప్పుడు దేవుడు నిన్ను వచ్చి కేకవేగా దేవుడు నిన్ను వచ్చి విడిపించలేము. ఆ విడిపించినప్పుడు అదే ఇక్కడ అంటున్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. అదే నా శ్రమను. నా ఎవరు? ఈ నా అంటే ఎవరు కీర్తనకారుడు మాట్లాడి కీర్తనకారుడు ఎవరంటే ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుని యందు ఆనందించే వ్యక్తి. ఈయన దేవుని యందు ఆనందించే వ్యక్తి. దేవుడే నా జీవితం అనుకున్నటువంటి వ్యక్తి. ఈయన దేవుడు తప్ప నాకు ఏది సంతోషం లేదు అనుకున్న వ్యక్తి. దేవుడితో నేను శాశ్వత కాలము ఉండబోతున్నటువంటి వ్యక్తి. గతాన్ని విడిచిపెట్టి కొత్త జీవితాన్ని జీవించిన వ్యక్తి. ఈయన శ్రమ వచ్చిందంట. ఈయన శ్రమ వస్తే
శ్రమ అంటే తెలుసు కదా, శ్రమ అంటే అర్థం ఏంటంటే అసలు విడిపించుకున్న స్థితిలోకి వెళ్ళాడు. ఏ శ్రమ మనం చెప్పట్లేదు కదా, ఆయన ఎలాంటి శ్రమలోకి వెళ్ళాడు. ఆ శ్రమ మాత్రం శ్రమ కోసం మాట్లాడతారు. ఆ శ్రమ ఏంటంటే అసలు కంజెస్టెడ్ అయిపోయాడు ఆయన. అంటే ఒక మూలకి నెట్టేస్తారు కదా, ఒక మూలకి వెళ్ళి కదలకుండా ఎటు మూలకుండా ఉండడం అనమాట శ్రమ. అంటే ఇక్కడ అనుకున్న పదం అర్థం ఏంటంటే ఒక ఇరిపోయినటువంటి త్రోవ అయిపోయింది, ఇంకా లోపలికి వెళ్ళలేని పరిస్థితులు అయిపోయింది అనమాట. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు ఆయన ఏం చేశాడు, ఆయన నేను మొరపెడుతున్నాను. నేను చెప్పాను కదా, ఇద్దరు సిస్టర్ నెట్లో సిస్టర్ బాధ సిస్టర్కే తెలుసు. ఆ పెయిన్ ఏంటో, ఆ బాధ ఏంటో, ఆ కన్నీరు నాకు ఇప్పుడు రావట్లేదు. సిస్టర్ కన్ను నుంచి వచ్చిన కన్నీరు నాకు రావట్లేదు. నేను ఆయన సన్నిధికి అంత భారంతో నేను వెళ్ళలేదు. ఆయన అదే అంటున్నాడు, నేను నా కష్టంలో ఉన్నప్పుడు, నా శ్రమలో ఉన్నప్పుడు నా ప్రభు దగ్గర నేను వెళ్ళాను. ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే యెహోవా ప్రాముఖ్యమైన పదం. మళ్ళీ అగైన్ యెహోవా నామము ప్రాముఖ్యమైన, నాకు రిలేషన్లోకి వచ్చిన వ్యక్తి, నేనంటే ప్రియమైనటువంటి వ్యక్తి, నేనంటే పిచ్చి ఆయనకి. ఎంత పిచ్చి అంటే తన కుమారుడు ఎంత పిచ్చిగా ప్రేమించాడో అంత పిచ్చిగా నన్ను ప్రేమించినట్టు వ్యక్తి. ఎందుకంటే లోకంలో ఎంతోమంది ఉన్నారు, కానీ ఆయన అందరి దగ్గరికి వెళ్ళలేదు. ఆయన ప్రత్యేకంగా నా దగ్గరికి వచ్చాడు. ఆయన నా దగ్గరికి వచ్చి నీ పెట్టి నాకు ఇష్టమని అన్నాడు. ఆయన నాతో నిబంధనలోకి వచ్చాడు. ఇజ్రాయెల్తో అదే కదా, యెహోవా ఎవరు చూస్తున్నాను, ఇజ్రాయెల్ చూడాలి ఒకసారి. ఇజ్రాయెల్తో ఏం జరిగిందో నీకు వ్యక్తిగతం కూడా అదే జరుగుతుంది. సో ఇజ్రాయెల్కి ఏమన్నాడు అంటే నీవంటే నాకు ఇష్టం అన్నాడు. ఆయన లోకానికి అందరికీ దేవుడిగా ఉంటే ఆయన బిడ్డలకు మాత్రం యెహోవా నిబంధన నామము. నిబంధన నామం అంటే నీ యొక్క లక్షణాలపైన ఆధారపడదు. ఆయన ప్రేమించడానికి కారణం ఏంటంటే ఆయన యొక్క లక్షణాలు. ఆయన అత్యంత కృపాకనికర సంపన్నుడు. నీ పాపమంతను క్షమించి నీకు నీతినిచ్చినటువంటి దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఎవరో తెలుసు, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, అంతటా వ్యాపించిన వాడిని తెలుసు కాబట్టి, గతంలో ప్రార్థనకు ఆన్సర్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన జవాబు చేశాడు. ప్రార్థన చేస్తే ఏమైందంటే ఆయన జవాబు ఇచ్చాడంట. మొరపెట్టుకున్న మాట ఉంది కదా, ఆ మొర నేను పెట్టలేదు. మామూలుగా కంఫర్ట్గా ఉన్నప్పుడు, చిన్న శ్రమలు వచ్చినప్పుడు నేను ఆ మొర పెట్టలేదు. విడిపించి ప్రభు అని కేకలేడు. నేను చాలా విషయాలు చెప్పాను, నేను కేకలేసాను నా జీవితంలో జరిగి. సో అలాంటివి చెప్తున్నా. ఈ ప్రేయర్ ఆయన మైండ్లో ఉండిపోయింది, మనసులో ఉండిపోయింది. ఈ ప్రేయర్ గతంలో ఏ శ్రమలు గుండా అయితే వెళ్ళాడో ఆయనకు ఆ ప్రేయర్ నాకు ఉండిపోయింది. అలాంటివి మన జీవితాలు అంటే కొన్ని ఉంటాయి, ఎక్కువ ఉండవు, కంటిన్యూగా ఉండవు. కొన్ని మనం రాసుకుంటూ వచ్చేసి మళ్ళీ చదువుకుంటూ వెళ్తున్నప్పుడు మనకు కనిపిస్తుంది. కానీ ఇలాంటి ఒక మైండ్లో అలా ప్రింట్ అయిపోయి ఉంటాను. ఆ ప్రింట్ అయిపోయినటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపించి తవ్వుకున్నాడు కనుకే ఇప్పుడు ఆయన శరీరంలో కూర్చొని బలం వచ్చింది. ఏ శ్రమ వచ్చిందో మనకి చెప్పలేదు. నేను గతంలో నాకు శ్రమ వచ్చింది, ఆ శ్రమ వచ్చినప్పుడు నాకు దేవుడికి వెళ్ళాను, దేవుడు నాకు జవాబు ఇచ్చాడు. అందుకే ఇప్పుడు నేను వెళ్ళి కూర్చుంటాను ఆయన దగ్గరికి వెళ్ళి నేను కూర్చుంటాను. సో అన్ని వైపుల సమస్యలు చుట్టుముట్టి ఉన్నాయి. బయటపడే మార్గం ఏమి కల్పించలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే తన దగ్గర మనుషుల దగ్గరికి వెళ్ళదు. ఆయన మనుషుల్ని ఆశ్రయించలేదు. పరిస్థితులు నాకు ధర్మం ఉంది కదా, ధర్మంతో ఏమైనా చేయగలమన్నా, మనుషులు కొనాలి ధర్మం ఇచ్చి సైలెంట్ చేద్దాం చేయలేదు. ఆయన మేబీ తన బలం వాడలేదు. వాడకుండా నేను బలహీనుడు అని చెప్పి యెహోవా సన్నిధికి వెళ్ళాడు. యెహోవా సన్నిధి అదే ఈ చుట్టుపక్కల పరిస్థితులన్నీ కనుమరుగు అయిపోయినప్పుడు, అసలు నేను విడిపించుకున్న స్థితిలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆయన దేవునికి మొరపెట్టేట్లు మనం కూడాను దేవునికి మొరపెట్టాలి. మొరపెడితే ఆ శ్రమల నుంచి ఆయన విడిపించాడంట. అది శ్రమల నుంచి విడిపించాడంట. ఇది నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏది నాకు తెలియదు, నీ తవ్వుకో. ఈరోజు ఒకరు మర్చిపోయి ఉంటాయి ఆ విషయాలు ఏంటంటే. ఆ విషయాలు దేవుడి గతంలో నీకు ఏ శ్రమలో నుంచి అసలు తప్పించుకొని విడిపించుకునే స్థితిలో ఉన్నప్పుడు నువ్వు దేవుని దగ్గర మొరపెట్టావు కదా, ఆ శ్రమ ఏమైనా ఉంటే అది జ్ఞాపకం చేసుకుని మైండ్లో పెట్టుకొని రేపు పొద్దున ఆయన సెలవుకి వెళ్ళడానికి హెల్ప్ చేస్తాను. ఆయన సెలవులు కూర్చొని లేదంటే మనకి ఏం చేస్తుందంటే ఆర్జెంట్లుగా చూస్తాం. ఆర్జెంట్లో సమస్యలు ఎక్కడైనా వస్తాయని చూస్తాం. ఆ సమస్యలు ఆన్సర్ ఎక్కడ దొరుకుతుందని చూస్తాం. లేదంటే మనము కళ్ళు పైకెత్తాం. కళ్ళు పైకెత్తి ఆయన